హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంపీఆర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించినటువంటి ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన సంఘటనల గురించి ప్రతిరోజు మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా ఆడబిడ్డల మీద, చదువుకునే ఆడపిల్లల మీద, చిన్నపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాల గురించి మనం చూస్తూనే ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ మగవారికి భయం లేకుండా చిన్నపిల్లల్ని ఎలాంటి అఘాయిత్యాలకు గురి చేస్తూ ఉన్నారో మనం చూస్తూనే ఉన్నాం. అలాగే చదువుకునే పిల్లలు కూడా వీడియోలు తీసి, గుడ్లవల్లేరు కాలేజీలో 300 మంది పిల్లల వీడియోలు తీసి వాటిని ఏ విధంగా చేశారో, ఆ ఆడబిడ్డలు ఎలాంటి ఇబ్బందులు పడినారో, చివరకు ప్రభుత్వమే వాటిని ఏమీ జరగలేదు అని వారు కాలేజీ యాజమాన్యం తరపున వత్తాసు పలుకుతూ ఏం జరగలేదంటూ ఆ కేసును నీరుగార్చారు. ఇలాంటి సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. నూజివీడు దగ్గర IIITలో కానీ, చిత్తూరు దగ్గర అపోలో హెల్త్ యూనివర్సిటీలో జరుగుతున్నట్టు అలాంటి కార్యక్రమాలు, అలాంటి బాధలు పడుతున్న పిల్లల గురించి మనం రోజు మాట్లాడుకుంటూనే ఉన్నాం. అలాంటి సంఘటనే ఇంకొకటి ఏలూరులో జరిగింది. అదేంటి అంటే, దయానంద సరస్వతి అనేటువంటి ఆశ్రమంలో బయట ఉన్నటువంటి వివిధ కాలేజీల్లో కానీ, స్కూళ్ళల్లో కానీ చదువుకుంటున్నటువంటి అమ్మాయిలు దయానంద సరస్వతి ఆశ్రమంలో ఉంటూ అక్కడ ఆశ్రమం పొందుతూ కాలేజీకి వెళ్తూ ఉండేవారంట. ఈ కాలేజీకి వెళ్తూ ఉండేవారిలో శశికుమార్ అనే ఒక అతను ఈ ఆశ్రమంలో హాస్టల్గా ఒక వార్డెన్ని పెట్టుకోవడం కోసం ఈ యాజమాన్యం ఈ శశికుమార్ని సంప్రదిస్తే ఆయన తన రెండో భార్య అయినటువంటి శ్రీవాణిని ఆ హాస్టల్లో పెట్టాడంట వార్డెన్గా. అయితే ఈ శశికుమార్ అనే ఆయనకు ఒక ఫోటో స్టూడియో ఉందంట. ఆయన జీవనాధారమే ఫోటో స్టూడియో అంట. ఈ ఫోటో స్టూడియో ద్వారా ఆశ్రమంలోని పిల్లలని ప్రతిరోజు ఫోటో స్టూడియోకి తీసుకెళ్ళడం, అక్కడ వారిని పలు రకాలుగా ఇబ్బందులకు గురి చేయడం, లైంగిక వేధింపులకు గురి చేయడం, వారి మీద అత్యాచారం చేయడం జరుగుతూ ఉందంట. అయితే ముఖ్యంగా నిన్నటి రోజున ఒక పాప ముందుగా అక్కడికి తీసుకెళ్ళి ఫోటో స్టూడియోకు ఆ పాప మీద అత్యాచారం చేయడంతో ఆ పాప వచ్చి హాస్టల్ దగ్గర ఏడుస్తూ బట్టలు ఉతుక్కుంటూ ఉంటే పక్కన ఉన్నటువంటి పిల్లలు ఎందుకు ఏడుస్తున్నావు అని అడగడంతో ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ జరిగిన విషయం చెప్పడంతో ఇది ఒకళ్ళకు తెలిసిపోయి ఇంకొక పాప వీరిద్దరు కలిసి మాట్లాడుకుంటుంటే ఈ శశికుమార్ అనే వ్యక్తి వచ్చి ఆ పిల్లలిద్దరిని మాట్లాడుకునే మాటలని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి బెల్ట్ తీసుకొని కొడుతూ ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళ వాళ్ళు కూడా మొత్తం చూసి ఇదేంటి ఘోరం అంటూ ఆలోచిస్తూ వారిని ఆపడానికి ప్రయత్నించినప్పటికీ అతనికి రాజకీయంగా బలము, సపోర్ట్ ఉండడంతో అతన్ని ఆపడానికి కూడా ఎవరూ ప్రయత్నం చేయలేదంట. అయితే ఈ ఇద్దరు పిల్లలు మాట్లాడుకున్న మాటలు అందరి పిల్లలకు తెలియడంతో అందరూ కూడా ఇదే పరిస్థితులకు మనం బలయ్యాం అంటే అందరము ఇలాగే మనం వెళ్ళామా అని అందరూ తెలుసుకొని వీరందరూ ఇక ఈ అఘాయిత్యాలకు మనం అన్యాయం అయిపోకూడదని చెప్పేసి ప్రెస్ మీట్కి చెప్పడం, ప్రెస్ పెట్టి వారికి జరిగిన బాధలన్నింటినీ పూసగుచ్చినట్టు బయట వెళ్ళబెట్టడం, అలాగే పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడంతో డీసీపీ స్థాయికి సంబంధించినటువంటి అధికారి ఈ కేసును పర్యవేక్షిస్తున్నారంట. అయితే ముఖ్యంగా ఇక్కడ పర్యవేక్షించి ఆ బాలికలకు న్యాయం చేయాలని కోరుకుందాం. ముఖ్యంగా ఇక్కడ తెలిసిన ఒక విశ్వసనీయ సమాచారం ఏమిటంటే, ఈ శశికుమార్ అనే వ్యక్తిని కాపాడటానికి ప్రస్తుత ఎంపీ స్థాయి వ్యక్తి ప్రయత్నిస్తున్నాడంటే నిజంగా మనం ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. అటువంటి వారు ఆ వ్యక్తిని కాపాడటానికి పోలీసులకు కనుక ఫోన్ చేస్తే తిరిగి పోలీసులే వారి చెంప చెల్లుమనిపించేలాగా కొట్టేటట్టుగా మాట్లాడాలి. ఎందుకంటే ఇట్లాంటి వెధవలు ఈ పనులు చేస్తూ ఉంటే, పసి బిడ్డల మీద, ఆడబిడ్డల మీద ఇలాంటి కార్యక్రమాలు ఎదవ పనులు చేస్తూ ఉంటే పొలిటీషియన్స్, రాజకీయ నాయకులు కూడా వారిని ఆదుకోవడానికి శిక్షలు పడకుండా న్యాయస్థానాల్లో వీరు ఆదుకుంటూ ఉంటే వారికి ఏం భయం ఉంటుంది? ఇప్పటికే ప్రభుత్వం చేస్తున్న పనుల వల్ల ఎవరికీ భయం లేదు. లా అండ్ ఆర్డర్ అంటే ఎటుపోయింది అని చెప్పేసి మొత్తుకుంటూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎవరికీ భయం లేదు. ఎవరి మీదైనా ఏ అఘాయితమైనా చేయడానికి ఇప్పుడు తాగి ఈ విధంగా చేస్తూ ఉంటే, ఇలా చేసిన వారిని కూడా శిక్షలు పడకుండా రాజకీయ నాయకులు అడ్డుకుంటే ఇక మరి ఎలా వెళ్తుందో మన వ్యవస్థ? ఇలాంటి మాత్రం జరగకుండా చూడాలి. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి విషయాలు, వార్తలన్నీ మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.